శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మృణ్మయము తామ్ర ప్రతిమల ప్రతిష్టావిధి. వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుంధర, ఇప్పుడు మృత్తిక చేత చేయబడ్డ నా ప్రతిమను ప్రతిష్ఠ చేయ విధానం తెలుపుతున్నాను, ఆలకింపము. మృణ్మయమూర్తి మట్టి చేత తయారు చేయబడిన విగ్రహం అందంగాను స్పష్టంగాను అఖండితంగాను ఉండాలి. కాష్టము అనగా కొయ్య దొరకని ఎడల మట్టి లేక పాషాణ విగ్రహం తయారు చేయ విధానం కలదు. శుభం కలగాలని కోరుకున్న పండితులు రాగి, కంచు, వెండి, బంగారం లేక కనీసం సీసం ఈ వస్తువుల చేత కూడా నా అందమైన విగ్రహాన్ని నిర్మాణం చేయించుకొందరు. కర్మకాండను గురించిన సంకోచాలపై ఇచ్చ ఉన్నడల నా పూజ వేదిక మీదనే జరుపబడవలెను. కొందరు ఈ జగత్తు యందు కీర్తి వ్యాపించవలన కోరిక చేత నా ప్రతిమలను ప్రతిష్ఠిస్తారు. మరికొందరు తమ యొక్క అభీష్టం సిద్ధించుట కొరకు ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. లేక నా ప్రకాశం కాంతి చేత ప్రకటించబడు సూర్యమండలమందును నన్ను ఆరాధింతురు. దేవి, నేను విభిన్న వ్యక్తుల యొక్క భావనలు అనుసరించి అచటనే ఉండిపోవదును అను విషయానికి తెలియవలనను ఇంకను పూజ ప్రాప్తి అయిన తర్వాత ఉపవాసానికి సంపూర్ణంగా అందరూ హాజరు కావాలి. ఆ విధంగా ప్రతిష్టను పూర్తి చేయాలి. ఇందు ఎట్టి సందేహము లేదు. మనుషులు ఏ ఫలం ఆశించి మంత్రాలను ఉచ్చరించరో లేక విధిపూర్వక కర్మలను ఆచరించడం ద్వారా నా ఆరాధన యందు ఉండిపోదురో అతడు కోరుకున్న ఫలప్రాప్తియే అగును. అంతేకాదు, నా కృపచేత అతడికి సర్వోత్తమమైన స్థితి కూడా ప్రాప్తించగలదు. నా భక్తులు నిత్యము నియమితమైన పనుల్లో ఎల్లప్పుడూ ఉండి మనసుతో కూడా నా ఆరాధన చేస్తారు. నాకెవరైనాను శ్రద్ధాపూర్వకంగా కనీసం ఒక దోసిలి జలమైన అర్పింతురో అట్టి సమయాన నేను అతని ఆ భక్తితో సంతుష్టుడు నగుచున్నాను. అందుకై చాలా పుష్పాలు, జపాలు ఇంకను నియమాలు ఆచరించవలసిన అవసరం ఏముండును. ఏ నరుడు తన అంతఃకరణమును సత్యంగా ఉంచుకొని నిత్యము నా చింతన చేయుచుండునో అతనికి కూడా నేను సంపూర్ణంగా కోరికలు తీరినట్లు చేస్తున్నాను. అంతేగాక అతడికి దివ్యమైన సుందరమైన అనుభవం, అట్లే ధ్యానం, మోక్షం కూడా సులభంగా లభ్యమగుచున్నవి. వసుంధర, ఈ విషయాలన్నీ అత్యంత గోపనీయములు. నా ఆరాధన యందు శ్రద్ధ కలిగిన వ్యక్తి మృణ్మయ ప్రతిమను తయారు చేసి శ్రవణ నక్షత్రమందు దాని స్థాపన ప్రతిష్ఠ చేయించుట కొరకు సిద్ధపరచవలను. దీని యందు కూడా ఇంతకు ముందు చెప్పబడ్డ మంత్రముల ఉచ్చారణ చేసి అదే విధంగా ప్రతిష్ఠ చెయ్యాలి. వీటితో పాటు పంచగవ్యం, చందనములను కలిపి దాని చేత నా విగ్రహానికి స్నానం చేయించాలి. ఆ సమయమందు అచ్యుత, నీవు ప్రపంచమంతటినీ నిర్మించవాడవు. ఎవని దయచేత ఈ జగత్తు యొక్క శక్తి సురక్షితంగా ఉండునో అట్టి వాడవు నీవే. భగవంతుడా, నీవు నా యందు దయ ఉంచి ఈ మృణ్మయ ప్రతిమేందే ప్రతిష్ఠితుడు వగుము. ప్రభు, నీవు కారణమునకే కారణుడవు, ప్రచండ తేజోవంతుడవు, పరమ ప్రకాశమానము గల మహాపురుషుడవు. అట్టి ఇవియే నా నిరంతర నమస్కారములు అని చెప్పి ఆ ప్రతిమను మందిరమునందు ప్రతిష్ఠ చేయాలి. ఇందు కూడా ఇంతకు ముందు వలన 4 కలశాలు స్థాపించాలి. ఆ 4 కలశాలను తీసుకుని చెప్పబో భావం గల మంత్రమును చదవవలను. భగవంతుడా, నీవు ఓంకార స్వరూపుడవు. నీ రూపమే సముద్రం. వరుణదేవుని యొక్క కృప ప్రాప్తింప చేసుకుని సంపూర్ణ అర్చన పొందవాడవు. అట్లే జలరాశి ప్రసన్నతలచే నిండిన హృదయం కలవాడవు. ఈ భావములను ముందుంచుకుని నేను నీకు ఉత్తమమైన అభిషేకాన్ని అర్పించుచున్నాను. ఎవనికి విశాల భుజములు కలవో, అగ్ని, పృథ్వీ, రసము ఇవన్నీ ఎవనిచే శక్తివంతములైనవో అట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. అర్చా విగ్రహానికి ఈ విధంగా స్నానం చేయించి ఇంతకు ముందు చెప్పబడ్డ నియమాలను అనుసరించి చందనము, పుష్పములు, పుష్పహారములు, అగరు, ధూపము, కర్పూరాలతో పాటు కుంకుమయుక్త ధూపం చేత ఓం నమో నారాయణాయ అను ఈ మంత్రమును ఉచ్చరిస్తూ పూజ చేసి విధానానుసారంగా పితృతర్పణం చెయ్యాలి. మరలా వస్త్రం అర్పణ చేసి అదే సమయాన ఓం నమో నారాయణ అను మంత్రం ఉచ్చరించి పూర్వోక్త మంత్రం చేత మరలా ఆచమనం చేసి శాంతిపాఠం పఠించాలి. మంత్రం యొక్క భావం ఇది: దేవతలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు శాంతి సులభమగుగాక. వృద్ధులు, బాలబృందములు ఉత్తమమైన శాంతిని పొందెదరుగాక. పర్జన్య భగవానుడనగా మేఘము నీటిధారలను కురిపించి పృథ్వీ ధాన్యముల చేత పరిపూర్ణం చేయబడుగాక. ఈ అర్థం వచ్చు మంత్రం చేత విధిపూర్వకంగా శాంతిపాఠం పఠించాలి. ఆ పిమ్మట శ్రీహరి యందు శ్రద్ధ గలవారు బ్రాహ్మణుల పూజ చేసి వారికి నమస్కరించాలి. పిమ్మట పూజ యందులి లోపాలకు క్షమణ కోరుతూ ప్రార్థించి విసర్జన చెయ్యాలి. విసర్జనం తర్వాత అక్కడ ఎందరు కలరో వారందరినీ తగిన విధంగా సత్కరించాలి. ఒకవేళ ఎవరికైనాను నా సాయుధ్య ప్రాప్తి పొందవలనన్న కోరిక ఉన్నచో వారి గురువును కూడా విధిపూర్వకంగా పూజించాలి. ఏ వ్యక్తి శాస్త్రవిహిత కర్మను సంపన్నం చేసి భక్తితో గురు పూజ చేయునో అతడు నిరంతరం నా పూజయే చేయుచుండును.
అని భావించాలి. రాజు ఎవరిపైననూ ప్రసన్నుడైన ఎడల అతడు గొప్ప కష్టంతో ఒక గ్రామాన్ని పొందగలడు. కానీ గురువు ప్రసన్నుడైన ఎడల ఆయన కృపచే బ్రహ్మాండ పర్యంతం పృథ్వీ సులభమగును. శుభగురాల, నేను చెప్పిన విషయం మొత్తం శాస్త్రాల్లో ఇమిడి ఉన్నది. సర్వశాస్త్రాల్లోనూ గురువు యొక్క పూజ కొరకు సముచితములైన ఏర్పాట్లు తెలియజేయబడి ఉన్నవి. ఈ విధి ప్రకారం నా ప్రతిష్ఠ చేయ మనుషునికి 2 వంశముల వారు 21 పీడల నుంచి తప్పించుకొనగలుగుదురు. పూజ చేయి సమయమందు నా విగ్రహంపై ఎన్ని జలబిందువులు పడుచున్నవో అన్ని వేల సంవత్సరాల వరకు ఆ వ్యక్తి నా లోకమందు ఆనందించును. భూమి, నేను నీతో మృత్తికలతో చేయబడ్డ విగ్రహ ప్రతిష్టను వర్ణించాను. ఇప్పుడు నా భక్తులైన పురుషులకు ప్రియమైనదగు లోహ విగ్రహ ప్రతిష్టా విధానం గురించి నీకు చెబుతాను. పిమ్మట వరాహ భగవానుడు ఇట్లు చెప్పాను. వసుంధర, తామ్రంతో చేసిన నా సుందరమైన మెరిసే అర్చా విగ్రహాన్ని నిర్మాణం చేయించి సముచిత ఉపచారపూర్వకంగా ఉత్తరాభిముఖంగా గల విగ్రహాన్ని తీసుకుని రావాలి. మరల చిత్తా నక్షత్రమందు దాన్ని అన్నాధివాసం చేసి అనేక విధాలైన సువాసనలు పంచగవ్యాల చేత మిశ్రిత జలంతోనూ ప్రతిమకు స్నానం చేయించాలి. స్నానం చేయించిన తర్వాత చదువు మంత్రభావం ఇది. భగవంతుడా, జగత్తు యొక్క ఏకైక తత్వం, అట్లే దాని ఆశ్రయం అన్నీ నీవే అగుచున్నావు. నీవు నా ప్రార్థనను స్వీకరించి ఇచ్చటకు చేరుకొనము. పంచభూతాలతో పాటు ఈ తామ్రంచే చేయబడిన ప్రతిమేందు ప్రతిష్ఠించబడిన వాడవై నాకు దర్శనమిమ్ము అని పలకవలెను. యశస్విని, ఈ విధంగా ప్రార్థనాపూర్వక విగ్రహ ప్రతిష్ఠ చేసి ఇంతకు ముందు తెలుపబడిన విధి క్రమం చేత అధివాసంతో కూడిన పూజను సంపన్నవంతం చేయవలెను. 2వ రోజు సూర్యోదయమైన తరువాత వేదరుక్కుల చేత విగ్రహాన్ని శుద్ధి చేయించి మంత్రపూర్వకంగా ఆ విగ్రహానికి స్నానం చేయించాలి. అక్కడ గల బ్రాహ్మణ సమూహాలతో వేదధ్వని చేయించాలి. మరలా మంగళకరమైన వస్తువులను మండపమందు ఉంచవలెను. పూజ చేయు వ్యక్తి సుగంధ ద్రవ్యాలచే యుక్తమైన జలాన్ని తీసుకుని ఈ భావం గల మంత్రాన్ని చదువుతూ నా ప్రతిమకు స్నానం చేయించాలి. భావమిది. ఓంకార స్వరూప ప్రభు, నీవు అన్నింటి యందు విరాజమానుడవై నీవు సర్వసమర్థుడవు. నీ అందలి శక్తిని పొందియే మాయా బలమును పొందినదయ్యను. అట్లే యౌగిక శక్తికి నీవు శిరోమణివి. ఆ పురుషులందరూ నీవే. ప్రభు, నా క్షేమం కొరకు శీఘ్రంగా ఇచ్చటికి రండు. ఇంకను ఈ తామ్రమయమైన ప్రతిమైందు దయతో విరాజమానుడవు కమ్ము. ఓంకార స్వరూప భగవంతుడా, నీవు పరమ పురుషుడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, శ్వాస, ప్రశ్వాసలు అన్నీ స్వయంగా నీవే అయి ఉన్నావు అని చెప్పి గంధపుష్ప దీపముల చేత అర్చన చెయ్యాలి. ఈ విధానం ప్రకారం ప్రతిష్ఠ చేయి మంత్రం యొక్క భావమిది. 3 లోకాలకు పాలకుడవైన పురుషోత్తమ, నీవు ప్రకాశానికి ప్రకాశుడవు. అంతేగాక విజ్ఞానమయ ఆనందమయ ప్రపంచ ప్రకాశకుడవు. భగవంతుడా, ఇచ్చటకు రండు. ఈ ప్రతిమేందు శాశ్వతంగా విరాజితుడవై దయచేసి నన్ను రక్షింపుడు. వైష్ణవ శాస్త్రములలో చెప్పబడిన నియమాలను అనుసరించి ఈ మంత్రాన్ని చదివి స్థాపన చెయ్యాలి. పిమ్మట చేతుల యందు నిర్మలమైన శ్వేత వస్త్రాన్ని స్వీకరించి సంపూర్ణ విశ్వమునకు పైన పరిపాలించువాడా, నీవు ఓంకార స్వరూప పరమ పురుషుడవు. పరమాత్మ, జగత్తు యందు ఏకమాత్ర తత్వజ్ఞుడవు. శుద్ధ స్వరూపుడవు నీవే. ఈ విధంగా పురుషోత్తమునికి నా నమస్కారములు. నేను నీకు ఈ సుందర వస్త్రం అర్పిస్తున్నాను. నీవు దీన్ని స్వీకరించి నాపై కృప చూపుము. పృథ్వీ, నా కర్మయందు పరాయండయుండు మానవుడు ఆ ప్రతిమను వస్త్రాలతో ఆచ్ఛాదితం చేసి మరల విధిపూర్వకంగా నన్ను అర్చించాలి. గంధము, ధూపము మొదలగు వానిచే పూజ చేసిన తర్వాత నైవేద్యం అర్పించాలి. దాని అనంతరం శాంతి పాఠాన్ని పఠించాలి. శాంతి మంత్రం యొక్క భావం ఇది. దేవతలకు, బ్రాహ్మణులకు ఉత్తమమైన శాంతి సులభంగా లభ్యమగునుగాక. రాజు, రాజ్యం, వైశ్య, బాలక, ధాన్య వ్యాపారం ఇంకను గర్భిణీ స్త్రీలకు అన్నింటి యందును సదా శాంతి నిలిచి ఉండుగాక. దేవేశ, నీ కృపచేత నేను ఎల్లప్పుడూ అశాంతుడుగానే ఉండకుందునుగాక. శాంతి పాఠం తర్వాత బ్రాహ్మణుల్ని పూజించి భోజనం, వస్త్రాలు వంటివి అలంకారాలతో గురువు పూజ చెయ్యాలి. ఎవరు గురుభక్తితో పూజ చేయునో అతడు నాకు పూజ చేసినట్లే అగును. ఎవరి ప్రవర్తన యందు గురువు సంతుష్టుడు కాడో వానికి నేను కూడా చాలా దూరంలో ఉందును. మనుషులు ఈ విధంగా నా ప్రతిష్ఠ చెయ్యాలి. అట్టివారి ఈ కార్యం చేత 36 పీడలు వదిలించుకొందురు. భద్ర, రాగి విగ్రహమందు నన్ను స్థాపించుటకు విధానం నీకు వివరించి తిని. ఈ విధంగానే అన్ని విగ్రహాలకు పూజలు చేయ విధానం నీకు తెలుపుతాను. పృథ్వీ, నాకు స్నానం చేయించిన సమయమందు విగ్రహం పైన ఎన్ని జలకణములు పడనో ప్రతిష్ఠ చేయించిన వ్యక్తి అన్ని సంవత్సరాల వరకు నా లోకమందు నివాసం పొందును. ఓం శాంతి శాంతి శాంతి.